నమస్తే మా అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ రామ్ విత్ కడప బ్లాగ్స్. సో ఏంటంటే ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు వినగానే మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్గా ఒకడు అనేది గుర్తుకొస్తుంది అనమాట. సో మన తెలుగు ఇండస్ట్రీని వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి. అలాగే మన తెలుగు ఇండస్ట్రీకి మొదటగా 100 కోట్లు వసూలు చేసిన మగధీర సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. అంతకుముందు మన తెలుగు సినిమాకి 100 కోట్లు లేదు ఫ్రెండ్స్. మొదటగా 100 కోట్లు వసూలు చేసిన మగధీర సినిమా వసూలు చేసింది. తర్వాత బాహుబలి సినిమా తీసి ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశాడు. బాహుబలి దాదాపు 1800 కోట్ల కలెక్షన్ వసూలు చేసిందంటే అది ఎస్ఎస్ రాజమౌళి తీసిన సినిమా వల్ల. అండ్ మన ఇండియాలో ఎక్కువ కలెక్షన్ చేసిన సినిమాలలో మొదటి స్థానంలో బాహుబలి ఉంది. సో అంతకుముందు మన తెలుగు సినిమా ఇండస్ట్రీని బాలీవుడ్ వాళ్ళు లేదంటే ఫారెన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తెలిసేది కాదు. సో బాహుబలి తీసిన తర్వాత మన బాలీవుడ్ కావచ్చు, ఇంకా అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ బాహుబలి తీసిన తర్వాత మన తెలుగు సినిమా కూడా అనే గుర్తింపు తెచ్చింది ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత. ఒక విధంగా చెప్పాలంటే బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని చెప్పొచ్చు. సో ఏంటంటే అండ్ 2016లో ఎస్ఎస్ రాజమౌళి పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు. సో ఇలాంటి వ్యక్తి మొన్న జరిగినటువంటి వారణాసి ఆ ఈవెంట్లో ఒక చిన్న మిస్టేక్ గా మాట్లాడేశాడు. నాకు దేవుని పైన ఎలాంటి నమ్మకం లేదు అనే ఒక చిన్న స్టేట్మెంట్ అయితే మిస్టేక్ గా పాస్ చేశాడు. సో ఆ స్టేట్మెంట్ పట్టుకొని కొన్ని లక్షల వీడియోస్, కొన్ని లక్షల కామెంట్స్, కొన్ని లక్షల కాంట్రవర్సీలు, కొన్ని ఎంతో మన ఇండియాని ఎంతో గొప్పగా ప్రపంచానికి చూపించినట్టు వ్యక్తి ఒక చిన్న స్టేట్మెంట్ పాస్ చేసేసరికి అన్ని కాంట్రవర్సీలు అంత బ్యాడ్ గా అంత నెగిటివ్ గా చేసేసారు. సో ఏంటంటే మొన్న వారణాసి చిత్రం షూటింగ్ సమయంలో ఎవరో కొందరు ఆకతాయిలు సెటప్ వేసేసి లోపల షూటింగ్ చేస్తుంటే ఎవరో డ్రోన్స్ కెమెరా ద్వారా పెట్టేసి ఆ విజువల్స్ ని షూట్ చేసేసి డ్రోన్ కెమెరాతో విజువల్స్ షూట్ చేసేసి అవి రిలీజ్ చేశారనమాట. సో దానికి ఆయన ఆ మిస్టేక్ అయ్యి దానికి ఆయన మిస్బిహేవ్ గా కొంచెం నాకు దేవుడి పైన ఎలాంటి నమ్మకం లేదు అనేది అయితే చెప్పాడు బాధలో. సో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. మనం ఏదైనా మనకు చిన్న దెబ్బ తగిలినా, లేదంటే కష్టం వచ్చినా, లేదంటే మనీ లాస్ అయినా, ఏదో ఒక సమయంలో నాకు దేవుడి మీద నమ్మకం లేదు, నాకు అసలు దేవుడు ఏం చేయలేదు, నాకు దేవుడు అంటే అసహ్యం, నేను దేవుడు నమ్మను, గుడికి వెళ్ళాను, అది వెళ్ళాను, ఇది వెళ్ళాను అని చెప్తాం. సో ఆయన అన్ని కోట్లు ఖర్చు అయింది ఆ ఈవెంట్ కి. సో ఆ షూటింగ్ కి దాదాపు 4-5 సంవత్సరాలు షూటింగ్ చేశారు. అలాంటిది ఆయన తీసేది మైథలాజికల్ ఫిల్మ్, అంటే దేవుని ప్రక్రియలో ఉన్న ఫిలిము. సో అలాంటిది ఆ నేపథ్యంలో ఉన్నటువంటి ఫిలిము ఆ దేవుడు చూసుకోవాలి కదా అనే ఎమోషన్ లో అలా అనేశాడు. సో మనకైతే ఒక చిన్న గాయం తగిలితేనే నాకు దేవుడి మీద నమ్మకం లేదు అలా అంటాం. సో అలాంటిది ఆయన అన్ని 100 కోట్లు ఖర్చు చేసేసి సినిమా చేసేటప్పుడు అలా మిస్టేక్ అనేశాడు. సో ఈవెన్ ఏంటంటే ఆయనకు దేవుని నమ్మకం ఉందా లేదా అనే మీద టాపిక్ మీద మాట్లాడితే, సో ఆయన తీసేది మైథలాజికల్ ఫిలిం, ఆ రామాయణ సీక్వెన్స్ లో ఉంటుందని చెప్పారు. సో అండ్ ఏంటంటే ఆయన అన్నప్పుడు హనుమ అనే వర్డ్ వచ్చినప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, ఎమోషనల్ గా అన్నాడు అనమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే ఆయన బాధతో అన్నాడు తప్ప ఏదో ఉద్దేశపూర్వకంగా అనలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాను దాదాపు 125 కంట్రీస్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారంట. సో ఏంటంటే 120 దేశాలంటే మన రామాయణ సీక్వెన్స్ అంటే ఈ మైథలాజికల్, ఈ దేవుడు, ఈ హిందూయిజం, సో ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి మన దేశంలో తప్ప ఎక్కడ ఫారెన్ కంట్రీస్ లో కానీ ఎక్కడా లేవు. సో అంటే ఏంటి, ఈ మైథలాజికల్ ఫిలిం ను, మన దేశ చరిత్రను, మన డివోట్స్ ని వరల్డ్ కి పరిచయం చేస్తున్నాడు అన్నమాట. సో అదంతా గొప్ప విషయం. సో మన హిందూ కల్చర్ ని కానీ, మన సాంప్రదాయాలను, మన కట్టుబాట్లు అన్నిటినీ వరల్డ్ కు పరిచయం చేస్తున్నాడు. సో దాన్ని బట్టి చూసుకుంటే అతనికి దేవుని మీద ఎంత నమ్మకం ఉంది, ఎంత విశ్వాసం ఉంది దేశం పట్ల అనేది చూసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే వారణాసి టీజర్స్ లో చూసుకోవచ్చు హనుమాన్ విజువల్స్, రామ విజువల్స్. సో
హిందూ సీక్వెన్సెస్ విజువల్స్ చాలా వచ్చినాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే ఆయన అయితే మన హిందూయిజాన్ని, సో మన కల్చర్ ని, సో దీన్ని వరల్డ్ కి పరిచయం చేయాలని చూస్తున్నారు. సో దాన్ని చూసుకుంటే ఆయన ఆ వర్డ్ అనడానికి కారణము మహేష్ ని ఎమోషనల్ గా ఫీల్ రాముడి వేషం వేసి తీసుకొచ్చి దేవుని గురించి చెప్పడానికి కదా మేము ఫోటో షూట్ చేస్తుంటే I had goosebumps. మీరు ఊహించినంత అందంగా ఉంటాడు, మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు, మీరు ఊహించినంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు, మీరు ఊహించినంత కోపంగా ఉంటాడు. సో అన్ని రసాలు చూపించాడు రాముడిగా. అండ్ ఐ థింక్ ఐఎమ్ సో లక్కీ టు షూట్ దిస్ ఎపిసోడ్. ఆ ఫస్ట్ ఫోటోని నా వాల్ పేపర్ కింద పెట్టుకుని మళ్ళీ పొరపాటున ఎవరన్నా చూసేస్తారేమో అని చెప్పి తీసాను అది.